హాయ్, ఫ్లిప్కార్ట్ సాసాలేల ఆఫర్స్ గురించి ఒకసారి చూద్దాము. అసలు ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేదా, అసలు ఎందుకు ఇలా మనకు ప్రైస్ వచ్చేసి ఒక విధంగా డిస్ప్లే అవుతుంది, ఒక విధంగా కనబడుతుంది అనేది చూద్దాము. ఇక్కడ చూద్దాము ఒకసారి. సామ్సంగ్ వచ్చేసి 56,999 అని చూపెడుతుంది. సో ఈరోజు ప్రైస్ వచ్చేసి 57,000 వరకు ఉంది. ఈ సాసాలే స్టార్ట్ అయినప్పుడు 9th రోజు స్టార్ట్ అయింది. ఆ రోజు వచ్చేసి ఇది 53,999 చూపెట్టేసింది. అంటే 54,000, అంటే 3,000 వచ్చేసి ఇంక్రీజ్ అయింది. అంటే ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ 1 డే మాత్రమే ఉన్నదా? ఇప్పుడు ఇవన్నీ బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ ఉన్నారు. ఇవన్నీ కాకుండానే మనకు ఇక్కడ కూపన్ అనేది వచ్చేసి 3,000 ఆఫర్ వచ్చేసింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎట్ ఏ టైం మనకు 3,000 ఇంక్రీజ్ చేశాడు. ఇంకోటి మిగతా ఆఫర్ వచ్చేసి ఒకసారి చూద్దాము. మనకు డిస్ప్లే ఒక విధంగా కనబడుతున్నాయి. ఇందులో క్లిక్ చేస్తే మనకు వేరే విధంగా ప్రైస్ వచ్చేసి చూపెడుతుంది. ఇక్కడ చూడండి, ఒకటి S25 ఓకే, ఇప్పుడు చూసాం కదా. ఇక్కడ ఇదేంటి వివో X200T చూస్తున్నాను. ఇక్కడ 49,999 ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంత చూపెడుతుంది, 59,999. ఇక్కడ మనకు డీల్ వచ్చేసి 5,000 ఆఫర్స్ ఇచ్చేసాడు. అంటే 60,000లో 5,000 తీసేస్తే 55,000 చూపెడుతుంది. యాక్చువల్గా మనకు డిస్ప్లేలో 49,999 చూపెడుతుంది. అంటే 50,000 మాత్రమే చూపెడుతుంది. అంటే ఓన్లీ ఇది 9th రోజు మాత్రం కరెక్ట్గా చూపెట్టింది. 10th డేట్, 11th, 12th డేట్ రోజు మాత్రం చూపట్లేదు. అంటే సాసాలేలే ఆఫర్ వచ్చేసి ఓన్లీ 1 డేనా, లేదా ఓన్లీ ఇది ఎంతవరకు డేట్ పెట్టాడో అన్ని డేట్ వరకు, అంటే 9th నుంచి 15th వరకు పెట్టాడు అనుకున్నాం. సో ఈ 5 days 6 days మాత్రం లేవా, ఓన్లీ 1 డే మాత్రం చెప్పేస్తే మనం 1 డే మాత్రమే బుక్ చేసేవాళ్ళం కదా. సో డైలీ చెక్ చేస్తున్నాము. డైలీ చెక్ చేస్తుంటే ఆఫర్స్ వచ్చేసి డిక్రీజ్ కావట్లేదు. అంటే చాలామంది ఏంటంటే యూట్యూబ్లలో ప్రైజెస్ చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది దీని గురించి సాసాలేల ఆఫర్స్ గురించి పెట్టారు. సో అందరూ చెక్ చేస్తున్నారు. చూసేసరికి ఇక్కడ వేరే ప్రైస్ కనబడుతుంది, అందులో వేరే ప్రైస్ కనబడుతుంది. ఇక్కడ 27,999 ఉంది ఎడ్జ్ ప్రో. ఇక్కడ వచ్చేసి 31,999. మళ్ళీ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి కదా అంటాడు. ఇక్కడ ఏ ఆఫర్స్ లేకుండానే మాత్రమే 9th రోజు చూపెట్టింది, మిగతా రోజు చూపెట్టలేదు. అంటే మనకు డిస్ప్లేలో ఒక విధంగా చూపెడుతుంది, ఇక్కడ ఒక విధంగా చూపెడుతుంది. అంటే చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, కానీ ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. ఒక ఫస్ట్ డే మాత్రం ఇలాంటి ఆఫర్స్ వస్తున్నాయి, ఈ ఆఫర్స్కి వస్తుంది, కొనండి అని పెట్టిస్తున్నారు. అది ఓన్లీ 9th రోజు వరకే చూపెట్టింది, మిగతా డేస్ మాత్రం చూపెట్టలేదు. అంటే ముందుగానే చెప్పేయాలి, ఇది ఓన్లీ 1 డే ఆఫర్ అని చెప్పాలి. సాసాలేల ఆఫర్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ 9th డే ఓన్లీ అని మెన్షన్ చేస్తే మనము ఇంట్రెస్ట్ ఉంటే అదే రోజు కొంటాము, ఆ డబ్బులు కూడా అరేంజ్ చేసుకుంటాము. ఇలా మనకు 5 days 6 days అని పెట్టేసరికి మనము చెక్ చేసుకొని దాని గురించి తెలుసుకొని అమౌంట్ అరేంజ్ చేసేసరికి మొబైల్ వచ్చేసి వెళ్ళిపోతుంది, అంటే ఆఫర్ వచ్చేసి పోతుంది. సో ఇది ఏంటంటే దీని గురించి యూట్యూబ్లో వీడియోస్ ఎవరైనా చేస్తారు కావచ్చు అని చూస్తే ఒక్కరు కూడా వీడియో చేయట్లేదు. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి అన్ని మొబైల్స్లో అంత ఉంది. మనం ఏ ఫోన్ తీసుకున్నా కూడా దాని మీద ఎంతో పెరిగింది. ఇక్కడ చూడండి, వివో T4 Pro కొందాం అనుకున్నాము. వివో T4 Pro వచ్చేసి 25,000 చూపెడుతుంది. 25,000 అంటే 24,999 చూపెడుతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మాత్రం 27,999, 28,000 అంటే 3,000 ఎక్కువ చూపెడుతుంది. ఇది ఓన్లీ ఫస్ట్ డే 9th డే మాత్రమే ఆఫర్ చూపెట్టింది, మిగతా రోజులో మాత్రం ఇలాంటి ఆఫర్ చూపెట్టలేదు. కొంతమంది అంటారు ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కలుపుకొని అంటారు. ఇవన్నీ కలుపుకోకముందే మనకు ఆ ప్రైస్ చూపెట్టింది 9th రోజు. సో దీని గురించి కొంచెం అవేర్నెస్, అంటే దీన్ని చూసుకొని మాత్రమే, ఒకవేళ ఈ ఆఫర్ మీకు నచ్చితే కొనుక్కోండి. కానీ ఆఫర్లో అక్కడ చూపెట్టేది వేరే ఉంది, ఇక్కడ చూపెట్టేది వేరే ఉంది. ఓకే, ఇది మిగతా డేస్లో కంటే ఇది ఓకే బెస్ట్ ఆఫరే. కానీ మనకు ఓన్లీ 9th రోజు కంటే మళ్ళీ మిగతా డేస్లో చూపెట్టట్లేదని నేను చెప్తున్నాను అంతే. ఓకే, నచ్చితే మాత్రం ప్రోడక్ట్స్ కొనుక్కోండి, కానీ ఆఫర్స్ చెక్ చేసుకొని తీసుకోండి అని చెప్తున్నాను. అంటే మనకి ఇక్కడ చూపెట్టే ఆఫర్స్ వేరే విధంగా ఉన్నాయి. అంటే యూట్యూబ్లో అందరూ చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే ఆఫర్స్ తక్కువకి వస్తున్నాయని ఈ ఆఫర్ చూస్తే బుక్ చేద్దామని చూస్తే ఆఫర్స్ వేరే ఉంది. సో ఇవన్నీ ఇది ఒక్కటే మొబైల్ అని కాదు, చాలా మొబైల్స్ వరకు ఉన్నాయి. వివోలో X200T, 24 Pro, 25 Pro, ఇది 27,999 చూపెడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 29,999. చూడండి ఎంత ప్రైస్ వచ్చేసి మనకు వేరియేషన్స్ ఉందో చూడండి. అదేవిధంగా ఇంకా మిగతా ఏ మొబైల్ అయినా తీసుకోండి, ఏ మొబైల్స్లో చూసుకున్నా అంతే. రియల్మీలో చూద్దాం ఒకసారి.
రియల్మీలో వచ్చేసి ఇక్కడ రియల్మీలో GT70 చూద్దాం. ఇది 29,499 ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను బుక్ చేద్దాం అనుకుంటే. సో ఇక్కడ వచ్చేసి 33,499 ఉంది. అదేమో 29,499. అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మొత్తం ఆఫర్స్ వచ్చేసి డిస్ప్లేలో వేరే విధంగా కనబడుతుంది. మనం బుక్ చేద్దాం అనుకుని ఆర్డర్ చేద్దాం అనుకునేసరికి బై చేద్దాం అనుకునేసరికి అక్కడ వేరే విధంగా కనబడుతుంది. అంటే ఆఫర్ ఓన్లీ 9th రోజు మాత్రమే ఇచ్చాడు, మిగతా డేస్లో మాత్రం ఇవ్వట్లేదు. కానీ సాసాలు వెళ్ళే ఆఫర్ వచ్చేసి ఇన్ని డేస్ వరకు అని పెట్టాడు. సో కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. దీని గురించి ఎవరు చేయట్లేదు. సో నాకు తెలిసింది పెట్టాను. దీని గురించి ఏమైనా కామెంట్స్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, మనకు అవేర్నెస్ గురించి చాలామంది పెడుతున్నారు. దీని మీద నెగిటివిటీ అని కాకుండా ఇది దేని గురించి అని ఉన్నదనేది ఒకసారి చూడండి, ఓకేనా? ఎందుకంటే చిన్న తరగతి, మధ్య తరగతి, పూర్ పీపుల్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్ కొనాలని చూసుకుంటారు ఆఫర్స్లో. ఇలా మీరు ఎట్ ఏ టైం పెంచేస్తే ఎట్లా మనకి ఎట్లా తెలుస్తుంది ఇది మొత్తం ఇంక్రిమెంట్ అయినాయని? ఓన్లీ ఫస్ట్ డే ఆఫర్ అని పెట్టేస్తే మనం ఫస్ట్ డే మాత్రమే కొనుక్కునేవాళ్ళం. ఇక్కడ S25 56,999 ఉంది. ఫస్ట్ డే మాత్రం 53,999, 54,000కి అంటే 3,000 పెంచేశారు. ఇది ఒక్కటే మొబైల్ ఏం కాదు, ఇవన్నీ మొబైల్స్ అంతే. ఇక్కడేమో తక్కువ ప్రైస్ అని చూపెడుతుంది, అందులోకి వెళ్ళి ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది. ఇవన్నీ మొబైల్స్ అంతే, ఏది క్లిక్ చేసినా కూడా అంతే ఉంది. ఐఫోన్ కూడా అంతే. S25 FE అయితే ఇది దారుణం. ఇంకా ఇది మేము కొందాం అనుకునే వాళ్ళకైతే అందులో ఇక్కడ చూపెట్టేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళేసరికి ఇది ఇప్పుడు ఎత్తుంది. ఇది 44,999 ఉంది. దీన్ని ఫస్ట్ వచ్చేసి కొంచెం తక్కువ చూపెట్టింది, 2,000 వరకు తక్కువ చూపెట్టింది, 2-3,000. ఇప్పుడు వచ్చేసి ఎట్ ఏ టైం ఒకటేసారి పెరిగింది. అంటే ఆఫర్స్ వేరే విధంగా చూపెడుతుంది. ఒకసారి దీన్ని చూసి కొనుక్కోండి. దీని గురించి ఎవరిని అడగాలనేది క్లారిటీ లేకుండా నేను ఒక వీడియో తీసి పెడుతున్నాను. నీకేమైనా క్లారిటీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసాను. ఓకే, నెగిటివిటీ ఏమి కాదు, దీని గురించి ఆఫర్స్ ఇట్లా ఉన్నాయని చెప్పడం మాత్రమే. నచ్చితే కొనుక్కోండి. అంటే మిగతా డేస్ కంటే ఈ డేస్లో కొంచెం ఆఫర్ బెటర్గానే ఉన్నది అనిపిస్తుంది. మిగతా డేస్లో ఇంకా పెరిగినాయి అమౌంట్, అంటే మొబైల్ ప్రైసెస్ వచ్చేసి ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. ఓకే, మిగతా డేస్లో కంటే ఈ డేస్ బాగానే ఉంది. కానీ ఓన్లీ ఫస్ట్ డే మాత్రమే ఆఫర్ ఇచ్చాడు, మిగతా డేస్లో మాత్రం ఆఫర్ ఇవ్వట్లేదు. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, కానీ ఎవరు దానికి రిప్లై ఇవ్వట్లేదు. మనమే సొంతంగా ఒకటి వీడియో తీసుకున్నాం. LG16 Pro 27,999 ఉంది. ఇది మొన్న మాత్రం చాలా తక్కువ చూపెట్టింది, ఇప్పుడు 31,999. అక్కడ వేరే చూపెడుతుంది. ఇది ఎప్పుడు ఏ డీల్ టైం ప్రకారం ఉంటుందంటే ఇది ఏ టైంకి వస్తుందో డీల్ తెలియదు. నేనైతే డైలీ 12 PM ఒకసారి చూశాను, 12 AM చూశాను, 4 PM చూశాను, 4 AM చూశాను. 1 అవర్కి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు డిక్రీజ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో తెలియదు. అదే ప్రైస్ ఉంటుంది. ఓన్లీ 9th రోజు మాత్రమే కరెక్ట్ ప్రైస్ చూపెట్టింది, మిగతా డేస్ అంతా చూపెట్టలేదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ఎవరికి సంబంధించింది కాదు, జస్ట్ ఇది అవేర్నెస్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ వీడియో. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే, నో కాంట్రవర్సీ అబౌట్ ది ఫ్లిప్కార్ట్ సేల్ సాసా లేలే ఆఫర్స్. ఓకే, థ్యాంక్ యూ.